ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము 2 కొరింథీ 5:7 వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. అంటే వెలిచూపు వలన కాకుండా విశ్వాసం వల్లే మనం నడుచుకోవాలి. దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలని ఆయన మనలను కోరుకుంటున్నాడు. మనుషులు లోక సంబంధమైనటువంటి చూపును బట్టి నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం దేవుని వల్ల పుట్టినవి కావు. అవి ఈ లోకంలో ఉన్నవి. వాటిలో లీనమైపోయి మానవుడు గనక జీవిస్తే యేసునకు దూరం అవుతాడు. కాబట్టి వాటి నుంచి మనం దూరంగా ఉండి విశ్వాసం వల్ల మనం జీవించాలి. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. విశ్వాసం ఉండడం వల్ల ఈ లోక ఆశల్లోనూ మనము జీవించకుండా ఉండగలుగుతాం. విశ్వాసం ప్రభుతో మనం ఉండడానికి బలపరుస్తుంది. విశ్వాసం ఆయన వైపు నడవడానికి ఎంతగానో మనకి సహకరిస్తుంది. అందుచేత మనం విశ్వాసం వల్ల నడవాలి. ఆయనతో కూడా మనం నడిచే గొప్ప నడత దేవుడు మనకు దయచేస్తాడు. విశ్వాసం మనని బలపరుస్తుంది. దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవడానికి మనకు విశ్వాసం ఎంతో గొప్ప నడకను అనుగ్రహిస్తుంది. కాబట్టి వెలిచూపు వలన కాక విశ్వాసం వల్ల నడుచుకొనుచు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. విశ్వాసం వల్ల అనేకమైన ఆశీర్వాదాలు మన బిడ్డలు పొందుకున్నారు. మనం కూడా అలా పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించం కాక. ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకో. విశ్వాసమునకు కర్తవైన మా పరలోకమందున్న తండ్రి, నేడు మాకు ఈ వాక్యం ద్వారా వాగ్దానాల ద్వారా మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. నేను ఇప్పుడైతే మేము విశ్వాసాన్ని బట్టి నడుచుకునే సహాయం దయచేయండి. మిమ్మల్ని చూస్తూ మీ వైపు నడుస్తూ నేను మీ సన్నిధిలో ముందు కొనసాగే సహాయం దయచేయండి. లోకమునకు మేము ధైర్యంగా ఉండేలాగున సహాయం చేయండి. దేవా, మేము మీ యందు విశ్వాసం ఉంచుటకు మరియు మీలో మేము బలపడుటకు మీ దైవ శక్తిని మరియు మీ పరిశుద్ధాత్మను మాకు దయచేయండి. మా విశ్వాసము ఎప్పటికీ ప్రభు బలహీనం కాకుండా సహాయం చేయండి. మేము ఎల్లప్పుడూ మాకు ఇచ్చిన వాగ్దానాల మీదను మరియు మీ యందు విశ్వాసం మరియు నమ్మిక కలిగి ఉన్నట్లు మాకు సహాయం చేయండి. ప్రభా, మేము మా మార్గాల్లో నడుస్తున్నాము. ఆ మార్గాల్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తాం. ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు ఉన్నటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలు తీర్చండి, వారి అక్రతలు తీర్చండి, సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. నేను బిడ్డల ఎగ్జామ్స్లో మీరు తోడుగుండండి. భయంకరమైన ఎండల్లో మీరే సహాయం చేయండి. శిలువ ధ్యాన కోడికల్లో మీ సహాయం అనుగ్రహించండి. మా పాదాలకు రాయి తాకకుండా మమ్మలను మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని మీ పరిశుద్ధాత్మ నడిపింపు చేత బలపరిచి మా అవసరాన్ని తీరుస్తారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.